ఒక సాయంత్రం చిన్న అనన్య తన బామ్మ కమల పక్కన కూర్చుని ఉంది. బామ్మా, నాకు ఒక కథ చెప్పు అని అడిగింది అనన్య, తన కళ్ళు మెరు. కమలమ్మ నవ్వి, ఒకప్పుడు చాలా కాలం క్రితం ఒక చిన్న అడవిలో ఒక మాయా విత్తనం ఉండేది అని చెప్పడం మొదలుపెట్టింది. ఆ విత్తనం చాలా చిన్నది, కాని అది రాత్రిపూట మెరుస్తూ ఉండేది. దాని చుట్టూ ఒక వెచ్చని కాంతి ఉండేది. ఒకరోజు ఒక మంచి మనసున్న అమ్మాయి ఆ విత్తనాన్ని చూసి తన తోటలో నాటింది. ఆమె ప్రతిరోజూ దానికి ప్రేమతో నీళ్లు పోసింది. కొద్ది రోజుల్లోనే ఆ విత్తనం ఒక అందమైన, మెరిసే పువ్వుగా మారింది. ఆ పువ్వు నుండి సువాసన వెదజల్లుతూ రాత్రిపూట ఆ తోట అంతా ప్రకాశవంతంగా ఉండేది. ఆ పువ్వు ఆ అమ్మాయికి ఆనందాన్ని, ఆశను ఇచ్చింది. మన కలలు కూడా ఆ మాయా విత్తనం లాంటివే అనన్యా. మనం వాటిని ప్రేమతో పెంచితే అవి అందమైన పువ్వులుగా వికసిస్తాయి అని కమలమ్మ కథ ముగించింది. అనన్య ఆనందంగా నవ్వి తన బామ్మను గట్టిగా కౌగిలించుకుంది.